ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మరి తీన్మార్ మల్లన్న టీంకి ఏదైతే అధినేత గారు ఎవరైతే యూనిస్ అధినేత తీన్మార్ మల్లన్న గారు ఉన్నారో అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీంకి రాష్ట్ర అధ్యక్షుడు మాదం రజనీ కుమార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మరి ఉపాధ్యక్షులు భావన మేడం గారి ఆదేశాల మేరకు టీం బలోపేతం కొరకు ఈరోజు కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఉపాధ్యక్షునిగా కోర్సు రాజకుమార్ గారిని అదేవిధంగా మరి జిల్లా సభ్యునిగా ఉండ సాయి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అన్యాయాలు అక్రమాలు అవినీతి జరిగిన చోట మాట్లాడుతూ అక్రమాలను అన్యాయాలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ మరి తీన్మార్ మల్లన్న టీం పేద ప్రజల పక్షాన ఉంటది. కాబట్టి ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీంలో చేరిన వారు కూడా కొత్తగా నియమించబడ్డ వారు కూడా తీన్మార్ మల్లన్న టీంకు అనుగుణంగా టీంలో పేద ప్రజల పక్షాన నిలబడుతూ పేద ప్రజల పక్షాన అండగా ఉంటూ మరి తీన్మార్ మల్లన్న టీం యొక్క ఆదేశాలను పాటిస్తూ పనిచేయాలని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా టీం తరఫున తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న టీం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం నియమించబడుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి గడపలో తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు ఉంటాడు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీల కోసం ఏదైతే తీన్మార్ మల్లన్న గారు అనుక్షణం తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతురో తన టీం సభ్యులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీల కోసము ఎప్పటికీ కొట్లాడుతూ ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరెంతనో వారికంతా అనే నినాదంతో మరి ఎవరు ఏ జనాభా ఎంత శాతం ఉంటే వారికి కూడా రిజర్వేషన్ల ప్రకారంగా వారికి సీట్లు కానీ రాజకీయాలు కానీ పదవులు కానీ అదేవిధంగా ఆస్తులు కానీ అదేవిధంగా మరి వ్యాపారాలు కానీ అంతే ఉండాలని చెప్పేసి ఏదైతే నినాదంతో తీన్మార్ మల్లన్న గారు కొట్లాడుతూ ఉన్నారో తీన్మార్ మల్లన్న టీం కూడా తన లక్ష్యం మేరకే కొట్లాడుతాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై మల్లన్న.